నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రోటీన్ ఫుడ్ పంపిణీ. తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు అధ్యక్షతన తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని సుమారు 1200 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రోటీన్ ఫుడ్ టిన్నులు అందజేశారు. ఈ సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రోటీన్ ఫుడ్ టిన్నులు అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు సేవ చేసే విషయంలో తణుకు రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎస్ సత్తిరెడ్డి, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ రాజేశ్వరి మరియు రొటేరియన్స్ రెడ్డి రంగారావు, కేటీవీ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎయిడ్స్ ఆఫీసర్ హరినాథ్, బీవీఎస్ రామకృష్ణ, పోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా అంటే డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ఈ వారం రోజులు కూడా మా రోటరీ క్లబ్ వారు ప్రతి చోట కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలా ప్రోటీన్ ఫుడ్స్ అందించడం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన తణుకు హాస్పిటల్ నందు ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది. అయితే ఈ ఎయిడ్స్ అనేది, హెచ్ఐవి అనేది ఇది అంటువ్యాధి కాదు, ఇది అందించుకున్న వ్యాధి. దీనికి వారి పట్ల ఎవరైనా సరే అవగాహన, హేళనగా చూడకుండా వాళ్ళను కూడా మనలో మమేకంగా చేసుకుంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ ఎక్కడైతే కానీ ప్రతి చోట కూడా ఈ వ్యాధి గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని మందు గురించి అయితే ప్రయత్నాలన్నీ కూడా సక్రమంగా ఫలిస్తాయి. అదే కాకుండా దీనికి కూడా చాలా ప్రోటీన్స్, ఫుడ్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చాయి. మీరందరూ కూడా మంచి ఆహారం తీసుకుంటూ, మంచి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి మేము అడిగిన వెంటనే మన సూపరింటెండెంట్ గారు, వర్ణ గారు, మేడం గారు వారు పర్మిషన్ ఇచ్చారు. వారందరికీ కూడా, హాస్పిటల్ సిబ్బందికి, వారందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మా రోటరీ క్లబ్ సుమారుగా 86 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. అలాగే మన డిస్టిక్ వచ్చేసరికి మాకు శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు, ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఇదొక డిస్టిక్. ఈ డిస్టిక్లో మాకు 84 క్లబ్స్ ఉంటాయి. ప్రతి క్లబ్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఏదో ఒక రోజు కంటిన్యూగా జరిపిస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది వ్యాధి ఏ రకాలుగా వస్తుందనేది కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. అది రక్త మార్పిళ్ళు అవ్వచ్చు, ఈ సుఖ వ్యాధులు అవ్వచ్చు, ఇంజక్షన్స్, ఈ మార్పిళ్ళు అవ్వచ్చు. వీటన్నింటినీ కూడా కొన్ని సలహాలు తీసుకుంటూ మనలాంటి వాళ్ళు వారికి సలహాలు ఇస్తూ ఈ వ్యాధి ఇంకా పెరగకుండా మరి మన భారతదేశం అంతా కూడా ఎయిడ్స్ నివారణ దేశంగా కూడా మనందరం ప్రయత్నిస్తే అది సక్రమంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.